కర్ణాటకలో కొత్త కేబినెట్ ఏర్పాటైన 2 రోజుల్లోనే ప్రస్తుతం పార్టీలో లుకలుకలు కనిపిస్తున్నాయి. కర్ణాటక మంత్రి రామలింగారెడ్డి రాజీనామా చేశారనే అప్డేట్ అందుతోంది. శాఖల కేటాయింపుపై రామలింగారెడ్డి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బెంగళూరు నగర అభివృద్ధి శాఖ ఆశించిన రామలింగారెడ్డికి ఇటు మైనర్ అలాగే మేజర్ ఇరిగేషన్ శాఖనిచ్చారు. దాంతో ఆయన ప్రస్తుతం అసంతృప్తిగా ఉన్నారు. తన మంత్రి పదవికి రాజీనామా కూడా చేశారు. బెంగళూరు డెవలప్మెంట్ శాఖ దక్కకపోవడంతో మంత్రి పదవికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ని నేను వేడట్లేదు, ఎమ్మెల్యేగానే కొనసాగుతానంటూ ఆయన అలకబూనిన పరిస్థితి మనం చూస్తున్నాం. సో క్యాబినెట్ విస్తరించిన కేవలం 2 రోజుల్లోనే ఈ రకమైన పరిస్థితి. మరి డికే శివకుమార్ దీన్ని ట్రబుల్ షూటర్గా పేరున్న అతను ఏ రకంగా దీన్ని సాల్వ్ చేస్తారో చూడాలి. బెంగళూరు డెవలప్మెంట్ శాఖ దక్కకపోవడంతోనే మంత్రి పదవికి ఆయన రాజీనామా చేశారు. నేను పదవులు ఆశించలేదంటున్నారు. మరి ఆయన అభ్యంతరం ఏంటో కూడా మరి చెప్పాల్సిన అవసరం ఉంటుంది, ఎందుకు రాజీనామా చేశారనే విషయంలో. ఇక సిద్ధు డీకే క్యాబినెట్లో పదవులు కోరలేదంటూ రామలింగారెడ్డి చెబుతున్నారు. అలాంటప్పుడు మరి ఆయన డీకేతో మాట్లాడి చేయాల్సింది డైరెక్ట్గా రాజీనామా పంపి ప్రెస్ మీట్ నిర్వహించడంలో ఆంతర్యం ఏంటి అనే ప్రశ్నకి సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. మొత్తానికి గతంలో హోం అలాగే రవాణా ఎండోమెంట్ మంత్రిగా కూడా పనిచేసిన రామలింగారెడ్డి ప్రస్తుతం కర్ణాటక మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆయన బెంగళూరు డెవలప్మెంట్ శాఖ ఏదైతే ఉంటుందో దాన్ని ఆశిస్తూ ఉన్నారు. ఆయనకి కేటాయించిన మైనర్ అలాగే మేజర్ ఇరిగేషన్ శాఖకు ఆయన ప్రస్తుతం రాజీనామా చేశారు. ఆ లేఖను కూడా పంపినట్టుగా తెలుస్తోంది. ಅಥವಾ ಸಿದ್ದರಾಮಯ್ಯನವರ ಹತ್ರ ಹೋಗಿ ನನ್ನ ಮಂತ್ರಿ ಮಂಡಳಿ ಸೇರಿಸಿ ಅಂತ ಹೇಳಿಲ್ಲ, ಅಥವಾ ಹೈಕಮಾಂಡ್ಗೆ ಹೋಗಿ ನನ್ನ ಮಂತ್ರಿ ಮಾಡಿ ಅಂತ ನಾನೇನು ಕೇಳಿರಲಿಲ್ಲ. ಮಾಡಿದ್ದಾರೆ, ಸಂತೋಷ. ಮತ್ತು ಅವತ್ತೇ ಶಿವಕುಮಾರ್ ಬೆಂಗಳೂರು ಪೋರ್ಟ್ಫೋಲಿಯೋ ನಿನಗೆ ಕೊಡ್ತೀನಪ್ಪ ಅಂತ ಹೇಳಿದ್ರು. ಆಯಿತು ಅಂತ ಬಂದೆ. ನಾನು ಅದನ್ನು ಕೇಳಿರಲಿಲ್ಲ, ಅದನ್ನು ಕೇಳಿಲ್ಲ, ಅವರೇ ವಾಲಂಟಿಯರಾಗಿ ಹೇಳಿದ್ರು. ಆಮೇಲೆ ನೋಡಿದ್ರೆ ಈಗ ಜನಸಂಪನ್ನ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ನಾನು 2 ಬಾರಿ ಕೂಡ ಅವರೇ ಕರೆದು ಕೊಡ್ತೀವಿ ಅಂತ ಹೇಳಿ ಆಮೇಲೆ ಬೇರೆಯವ್ರಿಗೆ ಅದಕ್ಕೆ ನನಗೆ ಬೇಸರಾಗಿ ಈಗ ಆತ್ಮಸಾಕ್ಷಿ ವಿರುದ್ಧವಾಗಿ ಕೆಲಸ ಮಾಡೋಕೆ ಆಗ್ತಿಲ್ಲ ಅಂತ ಹೇಳಿ ಇವತ್ತು ನಾನು ರಾಜೀನಾಮೆ ಕೊಡ್ತಾರೆ. అయితే బెంగళూరు డెవలప్మెంట్ శాఖను కృష్ణ బైరిగౌడకు అప్పగించారు. అయితే ఈ శాఖ కోసం రామలింగారెడ్డి పట్టుబట్టారు. కానీ ఆయనకు మేజర్ అండ్ మీడియం ఇరిగేషన్ శాఖను కేటాయించారు. గతంలో డీకే శివకుమార్తో సమావేశాల్లోనే రామలింగారెడ్డి అసహనం కూడా వ్యక్తం చేశారు. ఇప్పుడు ప్రెస్ మీట్ నిర్వహించి రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించారు. తాను సిద్ధరామయ్య డీకే శివకుమార్ క్యాబినెట్లో పదవులు ఆశించలేదని, కానీ బెంగళూరు డెవలప్మెంట్ శాఖ ఇస్తామని మాటిచ్చి తప్పినందుకే రాజీనామా చేశారన్నారు రామలింగారెడ్డి. రామలింగారెడ్డి 8 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. గతంలో హోం, రవాణా, ఎండోమెంట్ మంత్రిగా కూడా పనిచేశారు.